నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. పెళ్లికి పిలిచారు, ఆహ్వానం పలుకుతూ అత్తరు జల్లారు, పూల బాటలో నడిపించి ఆసనంలో కూర్చోబెట్టారు, రంగుల బొమ్మలు కడురమ్యంగా చూపించారు, షడ్రుచులతో తెలుగింటి భోజనాన్ని కడుపారా పెట్టారు, నోరు ఎర్రగా పండటానికి మంచి తాంబూలం కూడా ఇచ్చారు. కానీ పెత్తనమంతా వారిదే. అదేమని అడిగితే మా ఇంటి పెళ్లికి మా ఆడపడుచులు పెత్తనం చేయక వేరెవరు చేస్తారంటూ బుంగమూతి పెట్టారు. అవును, మరి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు చంద్రబాబు గారింట పెళ్లిలా జరిగింది. సకల సౌకర్యాలు అద్దరిపోయాయి. అమరావతి అంటే అదరహో అనిపించేలా నడిపించారు. అసలు లక్ష్యం మాత్రం మరిచిపోయారు. కావాలనే మరిచిపోయారు. వారికి కావాల్సింది పేరు గాని ఎదవ సోది కాదని అర్థమయ్యేలా చేశారు. ఓ వనిత వందనం, ధరణికి ఈ ధరిత్రి వందనం, ఆమెకు అమరావతి వందనం, మానవికి మా అందరి వందనం అంటూ అట్టహాసంగా జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు జరిగింది. కనకదుర్గమ్మ సాక్షిగా కృష్ణవేణమ్మ పాదాల చెంత వనితకు వేవేల వందనాలు సమర్పిస్తారని అందరూ ఆశించారు. జాతీయ పతాకాన్ని నింగికెగరేసిన పివి సింధు, చదరంగంలో అగ్రస్థానంలో ఉన్న హంపీల సాక్షిగా ఆడపడుచులకు నిలువెత్తు గౌరవం దక్కుతుందని అందరూ భావించారు. గౌరవం దక్కింది వారింటి వారికే, వందనాలు సమర్పించింది కోట్లాధిపతులకే. సామాన్య మహిళ టీవీల్లో అదో అవార్డ్ ఫంక్షన్ను చూసినట్టే చూసి మురిసిపోయిందంతే. అమరావతిలో జాతీయ మహిళా సదస్సు అట్టహాసంగా జరిగింది. 3 రోజుల పాటు వైభవంగా జరిపారు. అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఆదిలోనే తప్పటడుగు వేశారు. ప్రతిష్టాత్మక మహిళా పార్లమెంటరీ సదస్సును ఆధ్యాత్మిక పురుషుడు దలైలామాతో ప్రారంభింపజేశారు. ప్రారంభోత్సవం చేయడానికి ఏ ప్రముఖ మహిళ దొరకలేదు. సింగపూర్, జపాన్ల చుట్టూ తిరుగుతున్న బాబుగారు అమరావతి బ్రాండింగ్ కోసమై దలైలామాతో ఓపెనింగ్ చేయించారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక్కడ తన బ్రాండింగ్ తాపత్రయమే తప్ప మహిళను గౌరవించాలనే ఇంగితం ఏమీ కనబడలేదు. సదస్సులో చాలా మంది మాట్లాడారు. అందరికీ గుర్తున్నది మాత్రం మనీషా కోయిరాలా, బ్రాహ్మణి, దీపా వెంకట్, కవిత. చివరి రోజు మాట్లాడిన స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు, ఇంకా కొందరు మహిళా మణులు మాట్లాడారు. మొదటి రోజే తెలంగాణ ఎంపీ కవిత మాట్లాడారు. భారతదేశం గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డల్లో ఒకరు గురజాడ అప్పారావు గారు. ఈనాడు మనం మహిళా సాధికారిత అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే వారు మాట్లాడారు. మాట్లాడటమే కాదు, ఎంతో మంది వితంతువులకు పునర్వివాహం చేసి వారికి జీవితాన్ని ప్రసాదించారు. ఎంతో మందికి చదువు చెప్పించి వారికి మంచి జీవితాన్ని కూడా ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో ఒక మంచి స్ఫూర్తి మనందరికి కూడా వస్తుందని, దానివల్ల జీవితంలో ఇంకా మనము సాధించాలనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చర్చను ఎలా జరుపుకోవాలో సలహా ఇచ్చి కవిత వెళ్లిపోయారు. కానీ అక్కడ అది మాత్రం జరగలేదు. మనీషా కోయిరాలా తన స్వానుభవాన్ని చెబుతూ మహిళా సాధికారిత అవసరాన్ని నొక్కి చెప్పింది. That beta is a symbol of security and a breadwinner. हमारे बुढ़ापे का सहारा बनेगा. उसको कहते ना कि बुढ़ापे का लाठी हमारा वंश चलाएगा. Whereas the moment a girl is born, a sense of responsibility comes. Her safety and security becomes the prime most important thing for a parent, and the best way to ensure that is to get her married off. ఇక సదస్సుకు స్పెషల్ అట్రాక్షన్ బ్రాహ్మణి. హెరిటేజ్ ఎండి నందమూరి తారక రామారావు మనవరాలు, బాలకృష్ణ కూతురు, నారావారి కోడలు. ఇవే ఆమె అర్హతలు. ఆమె వ్యక్తిగతంగా ప్రతిభావంతురాలే. ఇది అందరూ చెప్పే మాట. కానీ ఆ సదస్సులో ప్రత్యేకంగా ఆమె ప్రసంగం ఏర్పాటు చేయడానికి కారణం వారి చేతుల్లో ఉన్న ప్రభుత్వమే అని ఎవ్వరినడిగినా చెబుతారు. Ms. Nara Brahmani is the Executive Director of Heritage Foods Limited. She has completed her Master of Business Administration from Stanford Graduate School of Business. Extraordinary initiative, which is really close to my heart, is 1/3 reservation for women in professional education. As a direct result, women are able to dominate sectors
such as financial services, healthcare, and information technology, and industry that's been brought into light by a Chief Minister. ఇక స్వర్ణ భారతి ట్రస్ట్ చైర్పర్సన్ దీపా వెంకట్ కూడా సదస్సులో పాల్గొన్నారు. స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె అయిన దీపా వెంకట్ సభలో తన సందేశం ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి. సో ఈ మూడిటి ద్వారా మనం అనుకున్న స్వర్ణ భారతం మనం సాకారం చేయగలమని నాన్నగారు ఆలోచన, నా ప్యాషన్ కూడా అదే. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ సమ్వన్ విల్ కమ్ అండ్ డూ ఇట్ ఫర్ us. లెట్ us do it from our side. వక్తలంతా మహిళా సాధికారితను, మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. కానీ ఎక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ప్రభుత్వాలు డీల్ చేస్తున్న పద్ధతిని కానీ ఎవరూ ఎత్తి చూపించలేదు. ఒక్క స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రమే మహిళా రిజర్వేషన్లను సాధించుకోవాలనే అంశాన్ని లేవనెత్తారు. You have deliberated on a number of important themes and contemporary challenges concerning women, including on women's status and decision-making power. This decision-making power is something that is necessary, and you have discussed all this vision for the future and women as change makers in global scenario. That is also very important topic. ఆఖరి రోజు కృష్ణా తీరంలో ఘనంగా హారతి ఇచ్చి మహిళా లోకాన్ని సాగనంపారు బాబుగారు. కన్నుల పండువగా జరిగిన హారతి కార్యక్రమంతో గ్రాండ్ గా ముగింపు ఇచ్చేస్తే పడ్డ మరకలన్నీ చెరిగిపోతాయని ప్రభుత్వం భావించింది. కానీ అవన్నీ అంత తొందరగా చెరిగిపోయేవి కావనే విషయం అర్థం కాకనే ఈ సమస్యంతా. పెండ్లికి పగోళ్లను రాణిస్తామా ఏంటి? వచ్చినాక దినాము సావుడప్పు వినిపిస్తారు గదా, అందుకే ఊళ్ళోకే రానియకుండా అడ్డుకున్నారు. ఈ పెండ్లి మీది కాదు కదా సామి అంటే ఎవరు చెప్పినారు? మా ఊళ్ళో జరిగేది మా పెండ్లి కాకపోతే మీదవుద్దా అట్లా అంటూ దబాయిస్తున్నారు. నేను మీ ఊరిదాన్నే అని చెప్పినా నువ్వు పెండ్లి చెడగొట్టడానికే వస్తున్నావని ముందే తెలిసిందిలే, అందుకే అరెస్ట్ చేసి తిప్పి తిప్పి మళ్ళీ మీ ఇంటికాడ దింపినాం, ఇకపో అని తేల్చిపారేస్తున్నారు. రోజా మాత్రం తేల్చుకుంటాను అంటోంది. ఆమె దొంగ బంగారం ఎత్తుకురాలేదు, నేరస్తురాలు కాదు, తీవ్రవాది అసలే కాదు. అయినా పోలీసులు మాత్రం రౌండప్ వేసి మరీ ఎత్తుకుపోయారు. అచ్చు సినిమాల్లో రౌడీలు ఆడపిల్లను మర్యాదగా ఎత్తుకుపోయినట్లే. ఎందుకు అని అడిగితే సమాధానం లేదు. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకొచ్చానని, తానొక ఎమ్మెల్యేనని, తన దగ్గర స్పీకర్ కోడెల శివప్రసాదరావు పంపిన ఆహ్వానం ఉందని ఎన్ని చెప్పినా పోలీసులు వినలేదు. ఎందుకు వింటారు? వాళ్లకు క్లియర్ కట్ ఆదేశాలు వచ్చేశాయి. మరి రోజా వెంటనే తన వాట్సాప్ నుంచి విజువల్స్ పంపడంతో పాటుగా తన స్పీచ్ కూడా పంపేసింది. మీడియాలో ఫుల్ హల్చల్. ఒకవైపు సదస్సులో బ్రాహ్మణి ప్రసంగం నడుస్తున్న టైంలోనే ఈ సీన్ అంతా నడిచింది. ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే ఏంటి అర్థం? అంటే ఆయన ఇంట్లో కోడల్ని వేధించి పోలీస్ స్టేషన్ లో కానికుండా, కేసులు కానికుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో, అలాగే అసెంబ్లీలో 1 year నన్ను మరి రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా, ఏ ప్రజలు ఆయన్ని ప్రశ్నించలేకపోయారు అనుకున్నాడా? లేకపోతే నిన్న చెప్పినట్టు కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. రోజా కోసం ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలంతా ఈ సంగతి తెలుసుకుని షాక్ అయ్యారు. రోజాను వెంటనే విడుదల చేయాలని కోరారు. సాధికారతను సాధించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడో, మహిళలకు చెప్పాలనుకుంటున్నాడో, ఈ రోజునే మహిళా సాధికారత కాదు కదా, మహిళల్ని ఇంకా ఈ నడిబొడ్డులో హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదని చెప్పకనే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. డీజీపీ సాంబశివరావును కలిసి రోజా ఎక్కడుందో చెప్పాలంటే సారువారు చాలా గడుసుగా సమాధానమిచ్చారు. ఎక్కడుందో తెలియదు,
గొడవ చెయ్యనని హామీ ఇస్తే మాత్రం మీకు అప్పచెబుతాం. ఇది డీజీపీ ఆన్సర్. ఆర్టీసీలో కార్మికులతో చర్చలప్పుడు చూపించిన గడుసుతనానికి మెచ్చే సీఎం సాబ్ సీటు అప్పచెప్పాడని అర్థమయ్యేలా ఉంది ఆ ఆన్సర్. ఈ రోజు రోజా గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఉమెన్ పార్లమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉమెన్ పార్లమెంటేరియన్స్ మహిళా పార్లమెంటేరియన్స్ లో ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమైందో ఒకసారి చెప్పగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పూర్తిగా ఈ రాష్ట్ర మహిళల పట్ల ఎంత అరాచకంగా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది ఈ రోజు అని చెప్పేసి మనం చేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. హైదరాబాద్ వచ్చిన రోజా కన్నీటి పర్యంతమైంది. ఇంతకంటే అవమానం తనకు వేరే లేదు అంటూ వాపోయింది. ఇది కామన్ మహిళా సదస్సు కాదని, కార్పొరేట్ మహిళా సదస్సని విమర్శించింది. బృందాకారత్, మేధా పాట్కర్లను పిలవకుండా బ్రాహ్మణిని ఇంకెవరినో పిలుచుకున్నారు అంటూ విరుచుకుపడింది. హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ గారే ఈరోజు మహిళల్ని, ఎమ్మెల్యేల హక్కులు కాలరాస్తూ, ఈరోజు ఒక స్పీకరు క్యాబినెట్లో పోయి మీటింగ్లో కూర్చోవటం అనేది, తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు వెళ్ళి కూర్చోవటం అనేది చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు. ఇలా అన్ని విరుద్ధంగా చేస్తున్న ఇలాంటి వ్యక్తుల వల్ల ఎవరికి కూడా ప్రాణానికి రక్షణ లేదు. రోజా గతంలో అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు తెలుసు కాబట్టే సదస్సు అబాస్పాలు కాకూడదనే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ టీడీపీ మహిళా నేతలు సమర్థించుకున్నారు. ఆవిడ ఇంటెన్షనల్ గా ఇక్కడికి వచ్చి ఇబ్బంది కలుగ చేయాలి అని ముందుగానే ఆవిడ మాకు వార్న్ చేసింది. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాను ఈ కార్యక్రమాన్ని, నేను వస్తాను, చెడగొడతాను, వచ్చి చూసుకోండి అంటే ఇక్కడ చేతులు కాళ్ళు కట్టుకుని ఎవ్వరు కూర్చోలేదండి. రోజా గతంలో అసెంబ్లీలో తోటి మహిళా ఎమ్మెల్యే అయిన అనితపై అన్పార్లమెంటరీ పదాలు వాడి విమర్శల పాలయ్యారు. అసెంబ్లీ స్పీకర్ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. న్యాయస్థానాల ద్వారా ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూనే ఉన్నారు. అయినా దానికి దీనికి సంబంధం ఏముందని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకసారి నోరు జారిన పాపానికి అదే పట్టుకుని పదే పదే నిర్బంధం ఎలా విధిస్తారని ఒక మహిళా ఎమ్మెల్యేను మహిళా పార్లమెంటరీ సదస్సుకు రానివ్వకుండా అడ్డుకోవడం ఏ సాధికారత కిందకు వస్తుందని నిలదీస్తున్నారు. ఏకైక మహిళా శాసనసభ్యురాలు, ప్రతిపక్ష శాసనసభ్యురాలు వస్తుంటే ఆవిడ పట్ల, రోజా పట్ల ప్రవర్తించినటువంటి అప్రజాస్వామిక విధానం చాలా దారుణం. దీన్ని కూడా ఖండిస్తున్నాం. జాతీయ మహిళా అంతర్జాతీయ మహిళా సదస్సు యొక్క డిక్లరేషన్ ఏం రూపొందించారని చెప్పి అనేది అస్పష్టంగా కనబడుతోంది. ఒక ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని అందరినీ పిలవాల్సిన కార్యక్రమంలో వివక్షత చూపించడం జరిగింది. ఒక కుసుమం రాలిపోయింది. ఒక బంగారు తల్లి బలవంతంగా కళ్ళు మూసేసుకుంది. ఒక చదువుల తల్లి ఊపిరి తీసేసుకుంది. ఎందుకు? తనలాగా ఇంకెవరూ బలి కాకూడదని, తాను చనిపోయేలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తనకి దుస్థితి తెచ్చిన దుర్మార్గుల అంతు చూడాలని. కానీ ఏమైంది? ఆమె కోరికగానే మిగిలిపోయింది. ఆమె త్యాగం వృధా అయిపోయింది. మహిళా సాధికారత గురించి అమరావతి నడిబొడ్డున నినదించిన ప్రభుత్వం అదే సాధికారతను రిషితేశ్వరికి, కనీసం రిషితేశ్వరి చావుకైనా ఇవ్వలేకపోయింది. నాగార్జున యూనివర్సిటీలో చనిపోయిన రిషితేశ్వరికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఆమె తల్లిదండ్రులకు డబ్బులిచ్చాం, స్థలం ఇస్తామన్నాం, నిందితుల్ని అరెస్టు చేశాం అంటే న్యాయం జరగదు. ఆమె చావుకు కారణమైన వైరస్ ను నాశనం చేయాలి. ఆ పని జరిగిందా అంటే గట్టిగా గుండె మీద చెయ్యి వేసుకుని ప్రభుత్వం చెప్పుకోలేదు. అసలు నిందితుడైన ప్రిన్సిపల్ బాబురావును అరెస్టు చేయడానికి నెలలు పడితే శిక్ష పడటానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? అధికారంలో ఉన్న బాబురావు బంధువులు అతన్ని కాపాడడానికి చేయని ప్రయత్నమే లేదు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అందరూ మరచిపోయాక బాబురావు స్వేచ్ఛగా తిరిగేసినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. సాక్ష్యాలు లేవని కోర్టు కేసు కొట్టేస్తే మళ్లీ జాబ్లో జాయిన్ అయి మరికొంతమందిని ఆత్మహత్యల దారి పట్టించినా పట్టిస్తాడు. నెలల తరబడి ఉద్యమం చేస్తే గాని అరెస్టు చేయలేని ప్రభుత్వం నేడు అమరావతిలో మహిళా సాధికారిత గురించి మాట్లాడుతోంది. అర్ధరాత్రి ఒంటరిగా తిరిగింది.
ట్రాక్టర్లకు అడ్డంగా నిలబడింది. డ్యూటీ చేయడం తన ధర్మంగా భావించింది. ఆడదాన్ని కాబట్టి ఆఫీస్ పట్టునే ఉండాలనుకోలేదు. రూల్ పాటించని వారిపై విరుచుకుపడింది. అంతటి ధైర్యశాలి అయినా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చేతిలో అవమానానికి గురైంది. ప్రభుత్వానికి చెప్పుకుంటే ఎదురుచివాట్లే తప్పితే ఓదార్పు కూడా దక్కలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పాపానికి ఆమెను నానా మాటలు అన్నారు. ధైర్యంగా ముందుకెళ్లే తహసీల్దార్ వనజాక్షి ధైర్యంపైనే దాడి చేశారు. డ్వాక్రా మహిళలతో తన సమక్షంలోనే ఆమెపై దాడి చేయించాడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇక్కడ తోలుతున్నారు, 25 ట్రాక్టర్లు ఉన్నాయి రెడీగా, ప్రొక్లైనర్ తవ్వుతున్నారని చెప్పేసి నేను ట్రాక్టర్ తోలడానికి వీలేదంటే వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ట్రాక్టర్కి అడ్డంగా పడుకున్నాను. నాతో పాటు నా స్టాఫ్ పడుకున్నారండి. 10 నిమిషాలు లోకల్ ఎమ్మెల్యే గారు, దిందూరు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు వచ్చారు. ఆయనతో పాటు ఒక 50 మంది 6 డ్వాక్రా మహిళలు వచ్చారండి. ఏంటమ్మా మీరు ఎంఆర్ఓ అయ్యండి ఇక్కడ పడుకున్నారంటే మరి ఏం చేయాలంటే ట్రాక్టర్లో నా మాట ఏంటలేదు అన్నాను. మీరు ఎంఆర్ఓ అయ్యండి మేజిస్ట్రేట్లో బిహేవ్ చేయకుండా రౌడీలో బిహేవ్ చేస్తారేంటి అని ముందు ఆవిడ లేపి కొట్టి అవతల పారేయండి అన్నారండి. అని ఆయన సెక్యూరిటీ నా దగ్గరికి వచ్చారు. వెంటనే డ్వాక్రా మహిళలు వచ్చేసి నన్ను కొట్టేసి అవతల గీర్చేశారండి. ఇదిగోండి ఇదంతా గాయాలు, గీరేసినాయి, వాళ్ళ గోర్లు కూడా గీరిపోయినాయి నాకు. ఇంత చేశాక కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం స్పందించాడు ఇలా. అసలు నా అనుచరులు డ్వాక్రా మహిళ నా అనుచరులా నాతో పాటు తిరుగుతారు రాజకీయాల వాళ్ళు. అసలు గొడవ జరిగింది డ్వాక్రా సంఘాలకి తహసీల్దార్కి. ఆమె ఆడతో దెబ్బలు తిని ఈమె ఆడను కొట్టింది. విఆర్ఓలు ఈమెను కొట్టారు. ఇద్దరు కలిసి ముష్టితో యుద్ధం చేశారు. ఇసుకలో పడి పైపెచ్చు వాళ్ళు చేసుకుని నా మీద పెట్టారు. దేనికి? నా మీద పెడితేనే కానీ ఆమెకి కలర్ రాదు. ఇది టీడీపీ నేతలకు మహిళల సాధికారిత, మహిళల మీద ఉండే గౌరవం. ఇసుక అక్రమార్జనను ప్రశ్నించినందుకు ఆమె క్యారెక్టర్ పైనే దాడి చేసే యత్నం ఇది. పైగా వనజాక్షి హద్దులు దాటి తన ఏరియా దాటి వెళ్లిపోయిందని ఆమెనే మందలించారు. నయానా భయానా చెప్పి ఆమె నోరు మోయించేశారు. ఒక మహిళా అధికారినిపై దాడి చేసిన ఇలాంటి నేత ప్రభుత్వ విప్పుగా ఉంటారు. అలాంటి వారిని ఏమీ అనకుండానే అమరావతి వేదికపై చంద్రబాబు గారు మహిళా సాధికారిత సాధించేస్తారు. మరో మంత్రి పుంగవులి పుత్రరత్నం మరో ఘనకార్యం చేస్తారు. హైదరాబాదులో నడి రోడ్డుపై ఓ మహిళను వేధించాడు మంత్రి రావిల గారి పుత్రుడు. అక్కడే పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. అయినా కోర్టులో కేసు నిలబడలేదు. ఎందుకంటే ఆ మహిళ నిందితుణ్ణి గుర్తుపట్టలేదట. గుర్తుపట్టకుండా ఉండేలా నయానా భయానా బెదిరించేశారనేది టాక్. బాకీల వసూళ్ల పేరుతో ఆడవాళ్లను వేధిస్తున్నారు అంటూ బయటపడ్డ భయంకర కాల సర్పం కాల్ మనీ వ్యవహారం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలోళ్లు ఉన్న టీడీపీ నేతలదే ఇక్కడ కూడా అధికార పక్షం. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారని, ఆయన అనుచరులే నడిపించారని ఆరోపణలొచ్చాయి. ఆయనకేమీ తెలియదని, ఆయన అనుచరులు ఉంటే ఉండొచ్చన్నారు. ఇప్పుడు ఎవరి మీద కేసు నడుస్తుందో తెలియదు కానీ అందరూ బయటే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. ఇవన్నీ అడుగుతారనే, ఇవన్నీ చెబుతారనే, ఇవన్నీ ఇరుకున పెడతాయనే టీడీపీ ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులోకి ఏ ఉద్యమకారిణిని రానివ్వలేదు, మేధావులను రానివ్వలేదు. కేవలం కార్పొరేట్ మహిళా పారిశ్రామికవేత్తలు, పెద్దలను మాత్రమే రానిచ్చారు. సర్పంచ్గా ఆవిడే గెలుస్తుంది, కానీ పెత్తనం వాళ్ళ ఆయన చేస్తాడు. జెడ్పీ చైర్మన్గా ఆవిడే నిర్ణయం చెబుతుంది, కానీ వాళ్ళ ఆయనే ఆ నిర్ణయాన్ని చెప్పిస్తాడు. ఎమ్మెల్యేగా మేడం సంతకం పెడుతుంది, కానీ పెట్టే ముందు వాళ్ళ ఆయనే ఫైనల్ చేస్తాడు. ఇలా మహిళా సాధికారతను తొక్కేసే సామాజిక ప్రక్రియ యమ జబర్దస్తిగా ఓపెన్గా జరిగిపోతోంది. ఇది పతి సాయం అనుకోవాలో, పతి పెత్తనం అనుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మన మహిళా ప్రజా ప్రతినిధులు నలిగిపోతున్నారు. ఈ అంశంపై మాత్రం ఎక్కడా చర్చ జరగలేదు. పేరుకు మాత్రం ఇది మహిళా పార్లమెంటరీ సదస్సు.
మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. పదవి ఒక్కటి ఇస్తే సాధికారిత రాదు. అది అనుభవించగలిగే ధైర్యాన్ని, స్వేచ్ఛను ఇవ్వాలి. స్వతంత్రంగా పనిచేయగలిగేలా ఉండాలి. అలా చేయగలిగేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మంది భర్తలు లేదా కుటుంబ సభ్యుల మీద ఆధారపడే నడిపించేస్తున్నారు. మరి వారికి పదవులిచ్చి ఏంటి ఉపయోగం అనే ప్రశ్నలు కూడా వచ్చేంతగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ సమస్యపై ఎవరూ మాట్లాడిన పాపానే పోలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రమే ఈ విషయాన్ని కాస్త టచ్ చేశారు. మిగతా వారంతా మహిళ సూపర్ అని మాట్లాడారే తప్ప ఆ సూపర్ మెరుపుల వెనుక ఉన్న చీకటి గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ ఈవెంట్ కూడా దీన్ని కూడా ఒక ఈవెంట్ లాగా చూసేటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇది. నిజంగా మహిళల యొక్క సమస్యల మీద జరిగినటువంటి ఉద్యమాలను కానీ, ఉద్యమ నేతలు కానీ, ఒక వైవిధ్యాన్ని కానీ, రాజకీయాల్లో ఉన్న వైవిధ్యాన్ని కానీ, అలాగే మహిళల యొక్క అంశాల్లో ఉన్న వైవిధ్యాన్ని కానీ ప్రదర్శితమయ్యే అవకాశాన్ని ఈ సదస్సు పూర్తిగా ఇచ్చినట్లేదు. ఒక అంగన్వాడీ కార్యకర్త, లేక ఒక డ్వాక్రా మహిళ, లేక ఒక శ్రామికురాలు, వీరెవ్వరూ ఈ మహిళా సదస్సులో చర్చకు అర్హత సంపాదించలేకపోయారు. వీరెవ్వరూ ఎవరి ప్రసంగంలోనూ చోటు సంపాదించుకోలేకపోయారు. గిరిజన మహిళల కోసం దేశమంతా తిరిగిన బృందాకారత్ గాని, నిర్వాసితుల కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు నాయకత్వం వహించిన మేధా పాట్కర్ గాని వీరికి గుర్తుకు రాలేదు. వారిని పిలవాలని అసలు అనుకోనేలేదు. ఎందుకంటే వారొస్తే వారు ప్రస్తావించే అంశాలతో తమ డొల్లతనం బయటపడుతుందని, కలర్ఫుల్ గా చేసిన డెకరేషన్ వెనుక ఉన్న వాస్తవాలు బయటకొస్తాయని. అందుకే వారిని పిలవలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సమస్యలను ఎలుగెత్తి చాటుతారు అన్న వాళ్ళందరినీ కూడా, మరి ముఖ్యంగా రోజా గారి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆవిడని ఆ విధంగా అదుపులోకి తీసుకోవడంతో పాటు మేమందరం కూడా ఆ సదస్సుకు వస్తే సమాధానం చెప్పే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేడు కాబట్టి భయపడి ఇటువంటి కార్యక్రమాలు పోలీసుల ద్వారా చేపట్టాడనేది వాస్తవం అండి. టీడీపీ మహిళలు వేరు, వైసీపీ మహిళలు వేరు, అధికారంలో ఉన్న మహిళలు వేరు, ఉద్యమాలు చేసే మహిళలు వేరు, కార్పొరేట్ ప్రపంచంలో వెలిగే మహిళలు వేరు, యూనియన్లను నడిపించే మహిళలు వేరు, రాజకీయ నేతల ఇళ్లలోని మహిళలు వేరు, పొలం గట్టున పనిచేసే వ్యవసాయ కూలీ మహిళలు వేరు. ఇలా మహిళలందు మన మహిళలు వేరయ్యా అని చక్కగా చాటి చెప్పడానికి జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు మాత్రం బాగా ఉపయోగపడింది. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM